గిట్ట పూలారబెట్టినని చూస్తారా, ఒక మంచి పని చేస్తాను ఇవాళ, దూపి ఎత్తాను. దీన్ని ఎట్లా వేయాలంటే ఫస్ట్ పూలు ఆరబెట్టుకోవాలి. దాని తర్వాత నేనైతే 5 కర్పూరాలు వేసుకున్నా. పచ్చి కర్పూరం ఉంటే అది వేసుకోండి. గుగ్గిలం, మైసచ్చి, సాంబ్రాణి పొడి ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత కలపండి. కొబ్బరి పీచాయాలు వేసుకోవాలంటారు, కానీ మన ఇష్టం అది. ఇప్పుడు మనం గంధం పౌడర్ నేను వేసుకున్నా, కావాలంటే మీరు వేసుకోండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి దాన్ని. నేను బాగా ఆరనివ్వలేదు కాబట్టి నాకు తడి వచ్చింది. తర్వాత కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనకు నచ్చిన షేప్లో మనం దాన్ని మంచిగా మోల్డ్ చేసుకోవచ్చు. మన ఇష్టం. ఇక అలా వేరే కూడా యాడ్ చేసుకుంటారు, లైక్ లవంగాలు అని యాడ్ చేసుకుంటారు, అదంతా మన ఇష్టం. ఇప్పుడైతే ఇదంతా చేసుకున్నాం కదా, ఇట్లయితే అవుట్పుట్ ఉంటుంది. దాని తర్వాత మీరు ఇన్ని తీసుకొని ఎండన మినిమం 1 day 2 days ఆరబెట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది. కానీ మీ దగ్గర ఉన్న ఎండ ప్రకారం అవి గట్టిగా అయితే అయిపోతుంది.